ఉపాధి పొందాలనుకునే వారికి, చిన్న వ్యాపారాలు చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాల్లో పీఎం స్వనిధి యోజన ఒకటి. ముఖ్యంగా వీధి వ్యాపారులకు ఆర్థికంగా అండగా నిలిచేందుకు ఈ పథకాన్ని 2020 జూన్లో కేంద్రం ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఎలాంటి హామీ లేకుండానే 90,000 రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంది. కరోనా సమయంలో వ్యాపారాలు కోల్పోయిన వీధి వ్యాపారులకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 75.5 లక్షల మందికి పైగా లబ్ధి పొందగా 17,800 కోట్లకు పైగా విలువైన 1.12 కోట్లకు పైగా రుణాలు అందించారు. సకాలంలో రుణ వాయిదాలు చెల్లించే వారికి వడ్డీ రాయితీతో పాటు డిజిటల్ లావాదేవీలపై క్యాష్ బ్యాక్ కూడా అందిస్తున్నారు. ఇక రుణాన్ని 3 దశల్లో పొందవచ్చు. మొదటి విడతలో 15,000, రెండో విడతలో 25,000, మూడో విడతలో 50,000 వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. అంతేకాదు 2 రుణ వాయిదాలను సకాలంలో చెల్లించిన అర్హులైన లబ్ధిదారులకు 30,000 రూపాయల పరిమితితో యూపీఐ లింక్డ్ రూపే క్రెడిట్ కార్డు కూడా అందించే అవకాశం ఉంది. దీన్ని డిజిటల్ చెల్లింపులకు ఉపయోగించుకోవచ్చు. రుణం కోసం సాధారణంగా ఆధార్, బ్యాంక్ ఖాతా వివరాలు అవసరమవుతాయి. అర్హతను పరిశీలించిన తర్వాత రుణం మంజూరు చేస్తారు. తీసుకున్న మొత్తాన్ని ఈఎంఐల రూపంలో తిరిగి చెల్లించాలి. ముఖ్యంగా ఈ పథకం మార్చి 2030 వరకు అమల్లో ఉండేలా కేంద్రం నిర్ణయించింది. కాబట్టి చిన్న వ్యాపారం చేసేవారు లేదా వీధి వ్యాపారం ద్వారా స్వయం ఉపాధి పొందేవారు ఈ పథకం ద్వారా తమ వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంది. అయితే రుణం మొత్తం, అర్హత, అవసరమైన పత్రాలు బ్యాంక్ మరియు అధికారిక నిబంధనల ప్రకారం మారవచ్చు. కాబట్టి దరఖాస్తు చేసే ముందు సమీప బ్యాంకు లేదా అధికారిక ప్రభుత్వ వనరుల వద్ద వివరాలను నిర్ధారించుకోవడం మంచిది.